అయితే ఎగవాడు ఎగవాడు ఉరికొస్తుంది. ఏమన్నా పని ఉన్నప్పుడే తీరం కొద్దొస్తుంది. హారిక ఓయ్ ఏమైంది ఇయ్యాల పొద్దుగాల నుంచి నాకు ఛాయ్ వేయలేదు. అయ్యో పొయ్యలేదా బావా, తెత్తాగు. ఏమైంది ఛాయ్ తీసుకొచ్చి చేతికి ఇస్తలేవు? ఏమో అప్పటి నుండి చూస్తానా ఇంట్లోకి బయటికి ఆగమాగం తిరుగుతాను. ఆగమాగం తిరుగుడు కాదు బాబా, మీ చెల్లొచ్చి నీకు రాఖీ కడితే నేను మా తమ్మునికి రాఖీ కట్ట పోతా. నీకు తెలుసు కదా బాబా, మా తమ్ముడు అంటే నాకు ఎంత ఇష్టమో. 2 సంవత్సరాలు అవుతుంది బాబా మా తమ్మునికి రాఖీ కట్టక. ఏదో నా కోపం చేయబట్టి 2 సంవత్సరాలు మీ అమ్మకు మీ తమ్మునికి దూరంగా ఉంచిన, నన్ను క్షమించాను. అయ్యో బావా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు క్షమాపణలు ఎందుకు కానీ మీ చెల్లె ఎక్కరాక వచ్చిందో ఒకసారి ఫోన్ చేసి అడుగు బావా. సరేనే చేస్తా. చెల్లె ఎక్కడ దానికి వచ్చిర్రా? వస్తున్నా అన్న, దగ్గర దాకా వచ్చినా. జల్దీ రాదు రాదు, దగ్గర దానికి వచ్చిర్రా చెల్లెలు. మీ తమ్ముడు ఫోన్ చేస్తాడు కానీ. మా తమ్ముడు ఫోన్ చేస్తాడా? హలో తమ్ముడు. అక్క ఎక్కడ వచ్చినవే? ఇంటికన్నా ఉన్నారా? అంటే ఈ సంవత్సరం కూడా నిన్ను రాఖీ గట్ట పంపుతలేడా అక్క బావా? ఏ అట్లేం లేదురా, బావ వాళ్ళ చెల్లె బావకు రాఖీ కట్టినాక నేను మన ఇంటికి వస్తా. బావకు వాళ్ళ చెల్లె మీద ప్రేమ ఉన్నట్టు నాకు నీ మీద ప్రేమ ఉండదానే? బావకు వాళ్ళ చెల్లొచ్చి మా రాఖీ కడుతుంది కానీ నువ్వైతే ముందు బస్ ఎక్కి రా అక్క. సరేరా తమ్ముడు. అక్క నువ్వు వస్తున్నావని నీకోసం పట్టు చీర కొననే, నువ్వు ఆ చీర కట్టుకొని నాకు రాఖీ కట్టి నన్ను ఆశీర్వదించాలక్క. సరేరా తమ్ముడు. అక్క నీకోసం అమ్మ నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తానమే. సరేరా తమ్ముడు, జల్దీ వస్తా. సరే అక్క జల్దీ రాయే. అమ్మ నేను రోడ్డుకు వేస్తానే. అక్కని రమ్మని నువ్వేటి పోతున్నావురా? ఎటు పోడు అంటావేందే? అక్క వస్తుంది కదా, అక్కకు చికెన్ అంటే ఇష్టం కదా, చికెన్ నువ్వు బోల్పాలు పట్టుకత్తా. తీసుకురా బోర చిన్న అండుతావు. మంచిగానే అండుతావు కానీ కూరల కొద్దిగా కారం తక్కువే అమ్మ. దానికి అసలే కారం పడది, దాని కళ్ళలో నీళ్లు చూస్తే నాకు మస్తు ఏడు పత్తలే. సరే తీరా, నీకు నచ్చినట్టు నీ అక్కకు నచ్చినట్టే అండుతా. నాకు నచ్చకుండా కానీ అక్కకైతే నచ్చుతుంది అందు పోతాను. సరే తీరా. హారిక చెల్లొచ్చిందిరా. ఇప్పుడే వస్తున్నా. అన్న మంచిదేనా? మంచిగా ఉన్నారా? దా కాలు కట్టుకునేదా. అన్నయ్య రాలేదేంద్రా? రాలే, వాళ్ళ చెల్లి వచ్చింది రాఖీ కట్టడానికి. దా. కూర్చుందిరా. చెల్లెకి నీళ్లు తీసుకురా పోయే, ఎండల పడొచ్చింది. సరే బాబా.
ఏమైంది అన్న? వదిన నీకేమో సైగలు చేస్తుంది. ఏం లేదా చెల్లె. మా అన్న ఎప్పుడు కానీ నువ్వన్నా చెప్పు వదిన. ఏం లేదురా, నువ్వు మీ అన్నకి రాఖీ కడితే నేను మా తమ్మునికి రాఖీ కట్ట పోదామని అంటన్నా. మళ్ళా బాగా దూరం పోవాలి కదరా, అందుకే. అవునవును, బాగానే దూరం పోవాలి. నీకు తెలుసు కదరా, మా అమ్మోళ్ళ ఇంటికి ఒక 2 ఏళ్ళు అవుతుంది. మీ అన్న మాట మీదకి వెళ్ళి నా రక్త సంబంధాన్ని 2 ఏళ్ళు దూరం పెట్టిన. పాపం మా తమ్ముడు 2 ఏళ్ళు రాఖీ కట్టపోతే ఆడెంత బాధపడ్డాడో. అయ్యో బాధపడకు వదిన, ఇప్పుడు పోతావుగా రాఖీ కట్టడానికి. నేను బాధపడకే. అరే చెల్లె, నువ్వు నాకు రాఖీ కట్టరా, వదిన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుంది. సరే అన్న. వదినే నువ్వు ఇంట్లో పోయి చేప తీసుకురాపో. సరేరా. చెల్ల కట్నం పెట్టవానే? ఓంగ పెడితేనే కట్నం. సరే, నేను మా ఊళ్ళ ఇంటికి పోయేస్తా మరి. సరే, జాగ్రత్తగా పోయిరా. సరేనే, పోయేస్తాబ్బా. సరే వదిన. ఏంది పిల్లగా సంబరంగా అవుతాను పెట్టు. నేనా అమ్మమ్మ, మా అక్క రాఖీ కట్టొస్తుంది. అందుకనే కొడుకు ముఖం కలకలన్నది. అవునమ్మమ్మా. రాఖీ కట్టినందుకు కట్నం ఏం పెడతానో కొడుక. మా అక్కకు నా పైసలతోని ఒక చీర కొన్నామమ్మా. సరే అమ్మమ్మ, నేను పోయేత్తిగా. మా అక్క వచ్చేసరికి అన్ని తయారు చేయాలి. సరే బిడ్డ పోయిరాపు. సరే అమ్మా. బాగా రోజులకు అక్క తనని సంబరపడతాడు. ఏమైందిరా హారిక, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాబాయ్, తమ్మునికి రాఖీ కట్టడానికి పోతున్నా. మరి ఎందుకు బాధపడుతున్నావు హారిక? ఈ రాఖీ చూస్తే మా తమ్ముడు గుర్తుకొచ్చింది బాబాయ్, అందుకే ఆనందంతో కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నీకు తమ్ముడు అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదు బాబాయ్, ప్రాణం. చిన్నప్పుడే నాన్న చనిపోయిన తర్వాత వయసులో చిన్నవాడైనా కుటుంబ భారాన్ని భుజానేసుకొని నన్ను అమ్మను పోషించిండు బాబాయ్. నాకు పెళ్లి కూడా వాడే వేసిండు. అలాంటిది 2 సంవత్సరాల తర్వాత నా తమ్మునికి రాఖీ కట్టడానికి పోతున్నా బాబాయ్. ఎంతమందిరా మీరు? నేను మా తమ్ముడు. బాధపడకరా హారిక, ఎట్లాగో మీ తమ్ముని దగ్గరికి వెళ్తున్నావు. మీ తమ్ముడు నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాడు. అవును బాబాయ్, మా తమ్మునికి ఒక రాఖీ ఉన్న కొన్ని స్వీట్లు ఇయ్యి బాబాయ్. సరేరా, ఇస్తా.
అక్క లెక్కుంది. అక్క అక్క అన్నకు ఫోన్ చేస్తా. హలో హలో అన్న, ఇక్కడ హారికకు యాక్సిడెంట్ అయింది. అమ్మా ఏంది బిడ్డ ఏమైంది ఎట్లా మొత్తుకున్నావు? అక్కకు యాక్సిడెంట్ అయింది. హలో, ఇక్కడ హారికకు యాక్సిడెంట్ అయింది. అన్నా ఏమైంది గట్ల శాఖ అయినావు అన్నా? ఓ అన్నా ఏమైంది? యాక్సిడెంట్ అయిందట. అయ్యో యాక్సిడెంట్ వదినా అన్న తొందర బండి తీయు. అయ్యో రాన్న ఎంత పని అయిపోయా అన్న, అసలు లేస్తలేదు. హారిక తమ్ముడు వచ్చిండు చూడే. రెండు సంవత్సరాల నుంచి రాగి కట్టలేదు, ఈ సంవత్సరం అన్న రాగి కడతాను. మీ తమ్ముడు వచ్చిండు లేవే హారిక. జరిగింది అక్క, తాగి కట్టేవారు అక్క. దానికి నువ్వేం చేసినావురా? అక్కకు నేను ఫోన్ చేసి రాఖీలు కట్టదా రమ్మని ఫోన్ చేసిన అమ్మా. నేను రమ్మనకున్న అక్క బతికేదమ్మా. అక్కడ నా చేతుల్లో నేనే చంపుకున్నామా. తమ్ముడు ఎడతాండే బుజ్జి, నేనెటు పోలేరా తమ్ముడా, నీతోనే ఉండని చెప్పే. ఒకసారి లయ్యే బుజ్జి. అక్కలే అక్క, నీకోసం ఇంతమంది వచ్చి కిందగానే పెడతారు. ఒక్కసారి లే అక్క, అరికక్క. ఇంటికి వస్తానమ్మా అని చెప్పినావు కాదనే బుజ్జి. నిన్ను ఇట్లా చేసిన వాళ్ళు ఎవలే బుజ్జి, వానికింత కరికేరు లేదా అనే బుజ్జి. వాళ్ళక్క నా చెల్లెను అనుకొని ఒక్క మాట మాకు చెప్పిన అయిపోవు కదనే బుజ్జి. రాకెట్ల పండుగకు రాకెట్లు పట్టుకొని వస్తుంది అనుకుంటే కదనే బుజ్జి. వాడికి ఏం పుణ్యం ఏం పాపం చేసిండు అదేంలే. వాళ్ళ మీదకి వెళ్ళనే బుజ్జి. నిన్నెవరు యాక్సిడెంట్ చేసింది మాకెవరు చెప్పాలే బుజ్జి. ఎవరు చేసిందని మేము చూడాలి బిడ్డ.
ఒకసారి మన ఇంటికి పోదామే. ఎవరి మీద బంద పడ్డదే బిడ్డ, నిన్ను గిట్లా చేసిందే బిడ్డ. అయ్యో చూడక కూర్చురా కానీ మళ్ళీ హాస్పిటల్ కన్ను వేసుకోపోతానులే కదనే. బుజ్జి ఒకసారి లేయే బుజ్జి, మన ఇంటికి పోదామే. నాకు రాఖీ గడవని తెచ్చిన అక్క, నాకు రాఖీ గడవని తెచ్చ నీ కురితాడైందా అక్క? ఒక్కసారి అక్క నీకోసం సీర తెచ్చిన అక్క.